చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు మే 13 జరగబోతున్నాయి. తెలంగాణ లాగా ఇక్కడ కూడా అనూహ్యంగా తారుమారయ్యే రిజల్ట్ ఏమైనా వస్తుందంటారు? ఇదే ప్రభుత్వం ఉంటుందంటారు? నా వరకైతే ఈ ప్రభుత్వం వస్తేనే కొంచెం మేలు పడుతుంది ఆంధ్రప్రదేశ్ అనేది నా కోరిక. బాబాగా చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాలతో అభివృద్ధి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అభివృద్ధి అంటే ఉద్యోగ కల్పన, ఇండస్ట్రీలు, ఐటీ సెక్టర్ ఇవన్నీ ఉండాలంటున్నారు చంద్రబాబు గారు. ఎవరు ఈ బేరీ ఎలా చూడాలి? ఈ బేరీ మొత్తం ఏంటంటే మీరు చెప్తే బాధపడతారు కానీ జగన్మోహన్ రెడ్డి వస్తేనే పరిపాలన బాగుంటుంది అనేది ఉదాహరణ. ఆయన పెట్టిన నవరత్నాలు కానివ్వండి, అనేక సంక్షేమ కొన్ని జరుగుతూనే ఉన్నాయి. మీరు ఏదన్నా లబ్ధి పొందారా? అందులో అంటే మనకి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాబట్టి తెలంగాణలో మీ కేసీఆర్ని కూడా ఓడగొట్టేసి 10 స్థానాల్లో కూడా లేవు. మొత్తానికి 10 సంవత్సరాల పరిపాలన మాకు ఇచ్చేది ఏమి లేదు. మీరు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఇప్పుడు ఏదైనా చేస్తే చెప్పలేము. కాబట్టి ఇక్కడ కూడా మేము కూడా వలస జీవులకు వచ్చి ఉంటున్నా కూడా మాకు ఒక అవకాశాలు వస్తున్నాయి. ఎంత ఉంటాను కానీ మాకు ఏదైనా అవకాశం కాబట్టి ఇప్పుడు అమ్మఒడని ఇదని అదని పెడుతున్నాడు. కొన్ని అవకాశాలు బయలుదేరుతున్నాయి. సరే ఇప్పుడు ముందు మళ్ళీ ఆయన వస్తే ఏమన్నా ఇప్పుడు మూడు పార్టీలు పొత్తయ్యారు. వీళ్ళ వల్ల వాళ్ళకి వచ్చిన లాభం లేదు. సరే ఎవరు తోచిన మాట మాట్లాడుతున్నారు పార్టీ విషయంలో. కాబట్టి జగన్ గారు రావాలి. చూసుకున్నట్లయితే ఒక పక్క ఈ ఉమ్మడి పొత్తు ఏదైతే ఉందో, ఎవరైతే వీళ్ళు కలిసి వస్తున్నారు, టీడీపీ, జనసేన, బీజేపీ ఒక పొత్తుగా వస్తున్నారు. మరి ఈ ప్రభావం ఎంతవరకు ఓటు సెక్షన్ పైన ఈ ఇటు పక్క తగ్గే అవకాశాలు ఉంటాయి? స్వతంత్రంగా రావాలి అని అనుకున్న వారి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు పొత్తు పెట్టుకుంటున్నారు. నీకింత నాకింత అని. లాస్ట్ వరకు ఈ పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు చేసింది లేదు. ఆయన పెద్ద మినిస్టర్ గారు, మంత్రి గారు కాకుంటే వీళ్ళ వల్ల ఏమైనా సీట్లు జంప్ అయ్యేటట్టు ఉంటాయి. దీనికి దానికి ఆలోచన చేసి కాబట్టి జగన్ రావాలి, జగన్ గారి గెలవాలి. సో ఒక పక్క చూసుకుంటే ఫైనల్, ఒక పక్క చూసుకుంటే 175 స్థానాలు సుమారు ఎన్ని రావచ్చు? 2024లో చూడబోయే సీఎం చెప్పండి సార్. ఇప్పుడు 2024లో ఈ సంవత్సరంలో 2023 కాకుండా ముందు కూడా 65 సీట్లు 70 సీట్లలో వచ్చేసాడు. ఇప్పుడు కూడా 100 సీట్లుగా అటు ఇటుగా జగన్ గారు వస్తారు.